పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. మే 10 నుంచి 9 తేదీల మధ్య భారత వాయుసేన చేపట్టిన ఈ ఆపరేషన్కు సంబంధించిన కీలక వ్యూహాలు తాజాగా బయటపడుతున్నాయి. చైనా అండతో భారత్పై దాడికి పాకిస్తాన్ స్కెచ్ వేయగా, దానికి సమాధానంగా భారత్ అద్భుత వ్యూహంతో ముందుకు సాగింది. మే 10న తెల్లవారుజామున సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాల రూపంలో మానవరహిత డ్రోన్లను ఎరగా వదిలింది. దాంతో పాక్, చైనా తయారీ HQ గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. అదే సమయంలో భారత వైమానిక దళం ఆ వ్యవస్థలను జామ్ చేసింది. తర్వాత అసలైన దాడిని ప్రారంభించిన భారత్, బ్రహ్మోస్, స్కాల్ప్, రాంపేజ్, క్రిస్టల్ మేజ్ వంటి దీర్ఘశ్రేణి క్షిపణులతో విరుచుకుపడింది. దాదాపు 11 పాక్ వైమానిక స్థావరాలు, రాడార్లు, డ్రోన్ యూనిట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో తొలిసారిగా బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించింది. దిక్కుతోచని పాక్ చివరికి కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమైంది. ఈ దాడే సీజ్ ఫైర్ ప్రతిపాదనకు కారణమని భారత అధికారులు వెల్లడించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.